ఇక ఇది మైసూరు మల్లి అండి. మైసూరు మల్లి అంటారు, దొడ్డు మల్లె అంటారు, సెంటు మల్లె అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది దీనికి. ఇట్లా బుష్షిలాగా వచ్చి పూస్తాయండి. ఇవి తెంపడం లేదు, కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది ఎప్పుడు వచ్చినా ఇట్లనే గుత్తిలాగా వచ్చి పూలు పూస్తుంది. చూడండి, పువ్వు కూడా చాలా పెద్దగా ఉంటుంది. గుండు మల్లి అంటారు, ఎన్నో రకాలుగా పిలుచుకుంటారు. దీన్నైతే ఊళ్ళల్లో సల్లగుత్తి పూలు అంటారు. మా చిన్నప్పుడైతే సల్లగుత్తి పూలే అందరూ. ఇప్పుడైతే మైసూరు మల్లి అంటున్నారు. నేనైతే ఇందులో స్వీట్ పొటాటో పెట్టుకున్నానండి. ఇక చూపెడుతున్నాను అంతే, ఇంకా తీయలేదు. వచ్చిందండి, వస్తుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. దీనికి 3 ఉన్నాయండి. ఇంతే చిన్న కుండి, తీగలు వారి ఎండిపోయింది. ఇంకా పచ్చగా ఉందని, ఫ్లవర్స్ రాలేదు. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత తీద్దామని అనుకుంటున్నాను. ఫ్లవర్స్ అయితే రాలేదు, చూద్దాము. ఇదండి లోపలికి ఉంది. దీని కాండం చూడండి ఎంత దొడ్డుగా ఉందో. దీని ఆకులు చూడండి. వీటి ఆకులు కూడా మనం ఈ చిగుళ్ళు తీసుకొని కూరలా వండుకొని తింటే హార్ట్లో బ్లాక్లు ఉంటే పోతాయి. వారానికి 2-3 సార్లు తినాలి, లేదా మరిగించుకొని కషాయంలాగా తాగితే హార్ట్లో బ్లాకులు పోతాయి. తరచూ తాగుతూ ఉండాలి. ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.